Guys, our beautiful skier yogurt is ready. అలా ఇలా ఉంది ఆల్మోస్ట్. ఇగో వే లిక్విడ్ ప్యూర్ skier yogurt. Finally our homemade yogurt, really protein that is. That's how you make homemade skier yogurt. Do the things which genuinely make you happy. కల్మషం లేకుండా ఏది కోరుకోకుండా జస్ట్ బై డూయింగ్ ఇట్ యువర్ హ్యాపీ అన్న కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. పూజ మాత్రం దేవుడికి మాత్రం అసలు 1% రిటర్న్లో ఏది ఆలోచించి ఏది ఇది కావాలి అని కోరికతో చేయలేదు. మై అర్జ్ టు యూ వెన్ యూర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ యూఆర్ డూయింగ్ వాట్ యూ లవ్, నో మ్యాటర్ వాట్. ఏమైనా కానీ జీవితంలో డోంట్ స్టాప్ డూయింగ్ ఇట్. హలో ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, శుభోదయం. నమస్కారం. పొద్దున లేట్ లేచానండి, లేట్ లేచి చేశాను. ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? మళ్ళీ డే 1 నుంచి చేయమంటారా? అంటే ఎన్నింటికి లేచారు? నేను 10ంటికి లేచాను. నిన్న నైట్ కొంచెం ఇబ్బంది అయిన ఉండే, నిద్ర రాలేదు. 4ంటికి పడుకున్నాను. మళ్ళీ 4ంటికి కాదు, 3ంటికి పడుకున్నాను. సో మళ్ళీ లేచి అయితే పూజ చేశాను, నేను చేయడం అయితే చేశాను. బట్ అది కౌంట్ అవుతుందా లేదా, మళ్ళీ డే 1 నుంచి చేయమంటే చేస్తా, ప్రాబ్లం ఏం లేదు. ప్రభాతం లెక్క ఇంక ఈ రోజు వదిలేసేయండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అయిందో ఒక్క రోజు వదిలేసేయండి. ఇది ఈ రోజు ఎన్నో రోజు? ఈరోజు 5వ రోజు. 5వ రోజు. 4 రోజులే అయిందనండి. రేపు ప్రభాతంలో లేచి చేయండి. ఎందుకంటే మళ్ళా స్టార్టింగ్ నుండి అంటే రేపు ఇంకొక రోజు మధ్యలో ఇంకెప్పుడైనా వచ్చినా కూడా మళ్ళీ అక్కడ నుండి స్టార్టింగ్ చేయాల్సి వస్తుంది. అది ముగియదు, ఇంకా సస్టైనబుల్ కాదేమో. అయ్యో పర్లేదు, అదే నేను మళ్ళీ చెప్పాలి కదా అని. అవునవునవును, పర్వాలేదు. ఈ రోజు వదిలే, ఈ రోజు లెక్క పెట్టకండి. ఇంకా 4 రోజులే అయింది. ఓకే, సరేనండి. సరే, ధన్యవాదాలు. అయ్యో పర్వాలేదు. వెళ్ళారా జిమ్కి? లేదు, ఇప్పుడు వెళ్ళాలి. అదే పూజ అయిపోయింది, తినేసి మీకు కాల్ చేద్దాము అని చెప్పేసి చేశాను. పర్వాలేదు, చేశారు. కానీ ఇది కౌంట్లోకి రాదంటే కానీ కౌంట్ చేసుకోకండి. పర్లేదు. అది గైస్ ముచ్చట. నేను అది స్క్రీన్లోకి కూర్చొని చెప్పడం కంటే మీకు రియాలిటీ, నేను ఎట్లా అకౌంటబుల్గా ఉంటాను అనేది చూపిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని అలా కాల్ రికార్డ్ చేశాను. బట్ యా, దట్ ఈస్ ద కేస్. నిన్న నైట్ నాకు 8 o'clockకే పడుకున్నా. 8:30కి మనం టార్గెట్ టైం పెట్టుకున్నాం కదా, 8:30కి పడుకొని లేచి పడుకున్న తర్వాత 10:30కి నాకు మెలకు వచ్చింది. వాష్రూమ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా 1.5 hour నిద్ర రాలేదు. 90 minutes నేను బెడ్ మీదే ఉన్నాను, బెడ్ మీద దొర్లుతున్నాను అటు ఇటు. అస్సలు నిద్ర రావట్లేదు. ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. ఏవేవో ఆలోచనలు. సో సరే, ఇట్లయితే కావట్లేదు అని చెప్పేసి, ఆకలేస్తుందేమో, ఫుడ్ సరిపోలేదేమో అని చెప్పేసి లేచి మళ్ళీ రైస్ కేక్ ఒకటి, పీనట్ బటర్ కొంచెం పెట్టుకొని తినేసి, ఆ తిన్న తర్వాత చాక్లెట్ మిల్క్ చేసుకున్నాను. మిల్క్లో వేసుకొని తాగాను అనమాట. అప్పటికి కూడా నిద్ర రావట్లేదు. సరే అని చెప్పి ఇంకేం చేస్తాము, ఆ టైంలో వర్క్ చేయలేం. నా సిచ్యువేషన్లో నేను ఎంత ప్రొడక్టివ్గా ఉందాము, ఏదో ఒకటి చేద్దామన్నా కానీ ఆ టైంలో అస్సలు అవ్వదు. సరే అని చెప్పేసి నేను చూసే సిరీస్ ఓపెన్ చేసి పెట్టుకొని చూశాను. చూస్తూ ఉంటే 2:40, 2:50కి అప్పుడు నిద్ర రావడం స్టార్ట్ అయింది. అప్పుడు పడుకున్నాను. ఇంకా పడుకుంటే 5:30కి 5 o'clock అలారం వచ్చింది. అలారం వచ్చినప్పుడు అసలు వినిపించలేదు నాకు. డైరెక్ట్గా నేను ఆఫ్ చేసేసిన. నాకు గుర్తుంది, అంటే కలలో వచ్చినట్టుగా గుర్తుంది. బట్ దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ టుడే. సరే అని నేను లేచి పూజ కూడా చేశాను, ఎంతకైనా మంచిదని. అందుకే మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఈరోజు చేయలేదు, ఈరోజు వీడియో ఆపేసి రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. దట్ ఈస్ నాట్ మీ, దట్ ఈస్ నాట్ హౌ ఐ బీ అకౌంటబుల్ విత్ మై సెల్ఫ్. సో యా, వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ స్మూతీ సేమ్ లైక్ యెస్టర్డే. అండ్ మన స్కియర్ యోగర్ట్ నిన్న నైట్ చూశాను, అయిపోయింది. దాన్ని తీయాలి. దాన్ని తీసే ముందు ఒక 2 client calls ఉన్నాయి. ఆ 2 clientsకి కాల్ చేసి మాట్లాడేసి we will explore the skier yogurt. మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ వచ్చింది, బ్యూటిఫుల్. ఇన్స్పైర్డ్ బై యువర్ కాంటెంట్ బ్రో. ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్. నేను లాస్ట్ 4 yearsకి ముందు ఐ వెంట్ టు యూకే. అండ్ యూకేలో ఉన్నప్పుడు రిలేటబుల్గా మీ కాంటెంట్ చాలా అనిపించింది. మెసేజ్ పుట్టింగ్ అవుట్ ద గ్రేట్ కాంటెంట్ యూ ఆల్వేస్ డూ. ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు. లాంగ్ రన్కి సండే రోజు రెస్ట్ డే రోజు పెట్టుకోండి బ్రో. మీరు ఇది వీక్లీ ఫాలో అవుతున్నారా ప్రోగ్రాము? అంటే మండే టు సండే ఫాలో అవుతున్నారా? వెస్టర్న్ మొబిలిటీ ఉంది చూడండి, ఆ రోజు వెళ్ళండి లాంగ్ రన్కి. మీరు జిమ్ ఏ టైంలో చేస్తారు?
ఆఫ్టర్నూన్ ఓకే ఓకే సేమ్ రన్ కూడా అదే టైంకి వెళ్ళిపోండి, బెటర్ ఉంటుంది. అవుట్డోర్ అవుట్డోర్ వెళ్ళండి, చాలా రోజులు అయినట్టుందిగా మీరు అవుట్డోర్ రన్కి వెళ్ళి. అవుట్డోర్కి వెళ్ళాలి. అవుట్డోర్ వెళ్ళకపోతే యాపిల్ వాచ్లోనేనా ట్రాక్ చేసేది? యాపిల్ వాచ్లోనే కదా, కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉండదు, కాన్ఫిగరేషన్ తప్పైపోతుంది. గైస్, అవర్ బ్యూటిఫుల్ స్కియర్ యోగర్ట్ ఈజ్ రెడీ. దిస్ ఈస్ డే 3 ఆఫ్ దిస్ అప్డేట్. 3 రోజులు పట్టింది ఈ స్కియర్ యోగర్ట్ చేయడానికి. Now let's finish it. This is the final result, guys. Yes, this is the result. చూడండి, it's so hard and so thick and creamy. Wow, మలాయ్ లాగా ఉంది ఆల్మోస్ట్. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇగో వే లిక్విడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. దీంతోనే వే ప్రోటీన్ తయారు చేస్తారు గైస్. వావ్, దీన్ని కొంచెం దీంట్లో వేసి మిక్స్ చేద్దాం. ఆగు. వేర్ ఈజ్ మై ఫేవరెట్ గిన్నె? మై ఫేవరెట్ గిన్నె ఈజ్ నాట్ హియర్. దొరికేసింది మై ఫేవరెట్ గిన్నె. దీన్ని ఇందులో వేసి విస్క్ చేద్దాము. ఎంత థిక్గా వచ్చిందంటే జస్ట్ లిటరలీ ఇట్లా బ్లాక్ లాగా తీసి పట్టుకోవచ్చు మనం. వావ్, ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ హోల్డింగ్ అ బేబీ. ప్యూర్ స్కియర్ యోగర్ట్. వావ్, అండ్ ఇట్ స్మెల్స్ సో గుడ్ యాజ్ వెల్. దిస్ అయితే ఇట్ స్మెల్స్ సో గుడ్. పన్నీర్ లాగా వస్తుంది వాసన. ఫైనలీ అవర్ హోమ్ మేడ్ యోగర్ట్. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ కన్సిస్టెన్సీ. ఇట్స్ ఓ మై గాడ్. ఇంత తిక్కు ఉంది. ఇందులో ఈ లిక్విడ్ వేసేసి కలుపుదాం. వీడేట్రా ఈ లిక్విడే తీసిండు, అందులో నుంచి మళ్ళీ ఆ లిక్విడే వేస్తున్నాను అనుకోకండి. Because it's protein, guys. It's protein. Literally protein, that is. యాక్చువల్లీ మీగడ తీసేయాలి పాలల్లో నుంచి. నేను మీగడ తీయలేదు, అందుకే కొంచెం మీగడ కూడా ఉంది ఇందులో. అంటే పాలు వేడైన తర్వాత పైన లేయర్ వస్తుంది కదా, మీగడ లేయర్, అది తీయలేదు. కొంచెం నీళ్ళు వేసి కలుపుదాం. మీరు గ్రీక్ యోగర్ట్లో లాగా కూడా చేసుకోవచ్చు గైస్, కాకపోతే అన్ఫ్లేవర్డ్ తీసుకోవాలి. ఎప్పుడైనా అన్ఫ్లేవర్డ్ తీసుకోవాలి. అండ్ బఫెలో మిల్క్ A2 టోన్డ్ తీసుకోండి. అందులో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యాట్ ఎక్కువ ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాట్ మనకి. ఎస్, దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ ఐ వాంట్. బ్లెండర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఫ్రూట్స్ వేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ పెరుగు, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఫ్రూట్స్లో కలుపుకోవచ్చు, షేక్స్లో వేసుకోవచ్చు, ఉత్తిగా కూడా తినొచ్చు జస్ట్ సాల్ట్ వేసుకొని. బ్యూటిఫుల్. అండ్ ఇది ఇప్పటి నుంచి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ ఇట్ అండ్ యూజ్ ఇట్ యాజ్ షేక్స్లో కూడా వేసుకోవచ్చు. దట్స్ ప్రోటీన్ గైస్. గో. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. సేమ్ స్కియర్ యోగర్టే, బయట కొన్నట్టే ఉంది. దాట్స్ హౌ యూ మేక్ హోమ్ మేడ్ స్కియర్ యోగర్ట్. Welcome to the back workout, guys. The thing about back is that pull-ups, because pull-ups మన బాడీ వెయిట్ మాత్రమే, ఓకేనా, ఎక్స్ట్రా ఏం ఉండదు. మీరు ఎక్స్టర్నల్గా వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ ఇట్ విల్ బీ ఎక్స్టర్నల్ వెయిట్స్. ఇప్పుడు 20 kgs లేసినా కానీ 20 kgs ఓన్లీ. కానీ వెన్ యూ డూ పుల్-అప్స్, నీ ఫుల్ బాడీ వెయిట్ మొత్తం యూ హ్యావ్ టు పుల్ అప్. స్ట్రాంగెస్ట్ ఎక్సర్సైజెస్ యూ కెన్ డూ పుల్-అప్స్ అండ్ పుష్-అప్స్. బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ మన బాడీ వెయిటే ప్రాపర్గా చేయలేనప్పుడు వేరే వెయిట్ చేసినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ మచ్ ఆఫ్ యూస్.
ఐ ఆనెస్ట్లీ జెన్యూన్లీ బిలీవ్ దట్ వెన్ యూ డూ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ మీకు వెయిట్స్ ఈజీ అవుతాయి అండ్ ఆల్సో మీకు బ్యాక్లో డెఫినేషన్ కూడా ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్లో వేయండి, ఎండింగ్లో వేస్తే మీకు ఎక్కువ పవర్ ఉండదు, మొత్తం పుల్ చేసి చేతులు బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. యూ కెనాట్ డూ మోర్. స్టార్టింగ్ ఫస్ట్ ఎక్సర్సైజే పుల్అప్ చేయండి. ఒకవేళ మీరు మంచిగా పుల్అప్ చేస్తున్నారు, 15 reps బాడీ వెయిట్తో వచ్చేస్తున్నాయి అంటే దెన్ యూ కెన్ యాడ్ వెయిట్. 15 రావు, చీట్ రెప్స్ చేస్తే వస్తాయి కానీ ఆనెస్ట్గా చేస్తే రావు. ప్రాపర్ రెప్స్ అయితే రావు, కంట్రోల్డ్ రెప్స్ రావు. సో ఐఎమ్ ఐమింగ్ ఫర్ 12 ఈజీ. కింద ఆగండి ఇట్లా. చూసినారా ఎంత? ఇట్స్ వెరీ టఫ్ ఎక్సర్సైజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎక్సర్సైజెస్ టు డూ. పులప్స్ వచ్చేసి నాకు సాయితేజ అన్న మాట గుర్తొస్తుంది. ఎప్పుడైనా కానీ పులప్స్ చేసేటప్పుడు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ నాట్ పుల్లింగ్ అప్. నువ్వు బార్ని బెండ్ చేసినట్టు గుర్తు తెచ్చుకో. దెన్ ఒక రెప్ 2 reps ఎక్స్ట్రా వస్తాయి అన్న. అండ్ ఆల్సో స్క్వీజ్ కూడా మంచిగా వస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఐ ఇంప్లిమెంట్. అండ్ ఐ గోయింగ్ అప్, నాకు సాయితేజ కూడా గుర్తొస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెండింగ్ ద బార్. చాలా ఎఫెక్టివ్ అది. 10 వస్తాయి రావు. Face on my problems, don't run away. Stand on my feelings, don't need a chase. Just shoot me straight. I'm like an acrobat, a circus act, like they got me in a cage. I could go tit for tat, the gift the gab, but can't give it to the hate. I'ma just tip my cap and dip right back to my little happy place. Back on that 9 to 5 again. Steady just working for Saturday. I've been going through the motions, trying to find my way. Never notice if you notice, so I smile and wave. All drive, stay focused, setting my little pace. And now all I have to say, I was the boy with the plan, that turned me into a man. And man, I keep winning and winning again. Whoops, I did it again. On business is right where I stand, never been slipping on sand. And man, I keep winning and winning again. Whoops, I did it again. I was the boy with the plan. 1.5 hourలో వర్కౌట్ అయిపోయింది. లాస్ట్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్. లాస్ట్లో ఎందుకు పెట్టుకున్నానంటే యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హైపోట్రఫీ, నాట్ ఫర్ స్ట్రెంత్. యూఆర్ ఆల్రెడీ రన్నింగ్, దీనికి హైపోట్రఫీ ఉంటే చాలు. సో ఫామ్ ఓవర్ వెయిట్. మీరు ఒకసారి నా ఫామ్ చూడండి ఎలా ఉందో చూద్దాం. Then the quarters get to rolling in, turning change right to paper, turning paper to the banks. I can't lie, so I can save it. So I slip some in the safe, throw the key away. Mama been worried, but she knows where I've been. I've been grinding down dirty, staying That's it. We are done. Let's go home. but I stick to the plan. My life, I ain't worried, lead the earth where I గైస్, ఇందాక నేను జిమ్కి వెళ్ళే టైంలో, నాట్ వైల్ కమింగ్ బ్యాక్, వెళ్ళే టైంలో నాకు ఒకటి అనిపించింది. ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ నౌ. ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ బికాస్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, వ్లాగింగ్ ఈజ్ మై అబ్సల్యూట్ ప్యాషన్ అండ్ ఐ లవ్ టు డూ ఇట్. అది చేసినప్పుడల్లా ఆ రోజు వ్లాగింగ్ చేసిన రోజు అండ్ వ్లాగ్ ఎడిట్ చేసిన రోజు, అది అప్లోడ్ చేశాక వచ్చే కామెంట్స్, ఇట్ ఆల్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్. అండ్ లాస్ట్ 1 year, 1.5 year అనుకోండి, లాస్ట్ 1 yearలో నేను చాలా నేర్చుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. డూ ద థింగ్స్ విచ్ జెన్యూన్లీ మేక్ యూ హ్యాపీ. జెన్యూన్లీ మేక్ యూ హ్యాపీ అంటే కల్మషం లేకుండా, ఏది కోరుకోకుండా, జస్ట్ బై డూయింగ్ ఇట్ యువర్ హ్యాపీ అన్న కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, దోస్ థింగ్స్ ప్లీజ్ డూ ఇట్. ఎందుకంటే ఆన్ అ డైలీ బేసిస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. వి థింక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. కానీ వెన్ యూర్ నాట్ డూయింగ్ యూ విల్ బీ మిజరబుల్. అరే ఎందుకు చేయట్లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని తెలిసిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆనెస్ట్లీ ఐ వాజ్ మిస్సింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ దేవుడికి దండం పెట్టుకోవడం, పూజ చేయడం వాజ్ మై అబ్సల్యూట్ హ్యాపీనెస్ థింగ్ టు డూ. నేను అది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేవాడిని, 0. అట్లీస్ట్ నేను తెలియకుండా ఈ వ్లాగింగ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అయినా చేశాను. కానీ పూజ మాత్రం, దేవుడికి మాత్రం అసలు 1% రిటర్న్లో ఏది ఆలోచించి ఏది ఇది కావాలి అని కోరికతో చేయలేదు. సో ఇట్ గివ్ మీ అబ్సల్యూట్ పీస్, అబ్సల్యూట్ trust in something that it's going to happen. And but when I stopped it, completely shackled off అయిపోయింది. My urge to you when you're watching this video, please make sure you're doing what you love, no matter what. ఏమైనా కానీ జీవితంలో don't stop doing it. ఎందుకంటే that is the only source of happiness you'll get. Genuinely make you happy without expecting anything.
అవి ఖచ్చితంగా చేయండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. నేను పోయేటప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం పంపప్ మ్యూజిక్లో ఉంటాం కదా మనం, అప్పుడు చెప్పలేకపోయాను. బట్ నౌ ఐ క్యాన్. ప్లీజ్ డూ వాట్ యూ లవ్, డోంట్ స్కిప్ ఇట్.